బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు మళ్ళీ తణుకొచ్చానంటే మా ఊరు వచ్చానమాట. సో దీనికి రీజన్ ఏంటి అంటే అన్నా చెల్లెల భోజనాలు అంటే యమవిధి అంటారు కదా. సో దానికోసం అయితే వచ్చాము జస్ట్ ఫర్ 2 days అనమాట. మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్స్ని మీట్ అవ్వడానికి, అలాగే మా పిల్లలు వాళ్ళ అక్క చెల్లెల్ని మీట్ అవ్వడానికి, అండ్ నేను మా అన్నదమ్ముల్ని మీట్ అవ్వడానికి, ఇలాగా అందరినీ కవర్ చేసినట్టు ఉంటుందని చెప్పి మేమే వచ్చామన్నమాట. లక్కీగా వీకెండ్ కూడా వచ్చింది కాబట్టి ఈ ఇయర్ ఇలా కుదిరింది. ఎలా కుదిరితే అలాగా అందరం కలిసి అయితే ఎక్కడో అక్కడ మీట్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాము. అది దీపావళి అయిపోయిన నెక్స్ట్ డేనే మార్నింగ్ లేచి బయలుదేరిపోయాం అనమాట. కార్తీక మాసం కూడా స్టార్ట్ అయిపోయింది కదా. సో లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్దాము అని చెప్పేసి నైట్ లేట్ అయిపోయింది. అమరన్ మూవీకి వెళ్ళాము. సో సినిమా అయితే చాలా బాగుంది, కానీ హెవీ హార్టెడ్గా బయటకు వస్తాం అనమాట. సో అలాంటి హెవీ ఎమోషనల్ మూవీస్ నచ్చే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. సో ఇదనమాట. అండ్ ఇది వచ్చేసి నా రూమ్ అనమాట. సో మీకైతే ఇప్పుడు ఒక క్విక్ టూర్ చేసేస్తాను. రూమ్ టూర్ చాలా సింపుల్ రూమ్ అనమాట. ఎక్కువ హడావుడి ఫర్నిచర్ ఏమీ ఉండదు. చాలా సింపుల్ బేసిక్ రూమ్, కాకపోతే నీట్ అండ్ ఎలిగెంట్ అండ్ స్పేషియస్ రూమ్ అనమాట. సో చూసేయండి. రూమ్లోకి ఎంటర్ అవుతూనే ఈ వాల్ హైలైట్ వాల్ అనమాట. సో దీనికి బ్యూటిఫుల్ ఫ్లోరల్ వాల్ పేపర్ అయితే వస్తుంది. అండ్ దానికి వచ్చేసి ఒక బాగా ట్రెడిషనల్ లుక్ వచ్చే ఒక బ్యూటిఫుల్ బెడ్ అనమాట. సో ఇది వచ్చేసి ఓల్డ్ మంచాన్ని టీక్వుడ్ బెడ్. సో దాన్ని డిస్పోజ్ చేయకుండా దాన్ని ఇలాగా రీమోడిఫై చేసాం అనమాట. ఇలా సైడ్న కోళ్ళు అవి ఇచ్చి కొంచెం ట్రెడిషనల్ లుక్ వచ్చేటట్టుగా తీసుకున్నాము. అండ్ ఈ మంచం అయితే రీవర్క్ చేసిందనమాట. సో ఇక్కడ కబోర్డ్స్ అవన్నీ ఇలా ఎల్ షేప్లో వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న టీవీ యూనిట్, బట్ టీవీ అయితే ఏం లేదు. అండ్ బాత్రూమ్ ఇది. అండ్ ఇంకొక సైడ్కి వస్తే ఇక్కడ ఒక చిన్న వర్క్ స్పేస్ అనమాట. మా హస్బెండ్ ఎప్పుడైనా వచ్చినా వర్క్ చేసుకోవడానికి ఫోల్డబుల్ వర్క్ స్పేస్. అండ్ ఇక్కడ వాల్పేపర్ వచ్చేసి చాలా సింపుల్ టెక్స్చర్డ్ వాల్పేపర్ అనమాట. సో దీనికి మ్యాచ్ అయ్యేటట్టు ఇటంతా ఫ్లోరల్ వచ్చింది కాబట్టి ఇక్కడ సింపుల్ వాల్పేపర్. అండ్ ఈ బ్యూటిఫుల్ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి ఈ రూమ్కి స్పెషల్గా మా తమ్ముడు ఆలోచించి చేయించిన ఒక బ్యూటిఫుల్ ఫోటో ఫ్రేమ్. ఇటు వస్తే ఇక్కడ డోర్ ఉంది కదా, ఇది బాల్కనీకి వెళ్ళే డోర్ అనమాట. సో మీకు బాల్కనీ నుంచి కూడా వ్యూ చూపిస్తాను. సో ఇదే నా క్విక్ రూమ్ టూర్ అనమాట. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చాలా రీడెకరేట్ చేయాలని చాలా ఆలోచనలు అయితే ఉన్నాయి. కాకపోతే నేను ఎప్పుడు వచ్చినా 1 or 2 days ఉంటున్నాను. దానికోసం ఎందుకు అంత హడావుడి చేయడము, సింపుల్గానే ఉంచుదాం బేసిక్గానే అని చెప్పేసి నేనైతే పెట్టలేదు. నాకైతే ఇక్కడ కూడా కొన్ని ప్లాంట్స్ అవన్నీ పెట్టుకోవాలని ఉంది. అండ్ సైడ్ టేబుల్స్ ఇలాంటివన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలని ఉంది. చూద్దాం, ఎప్పుడైనా అన్ని రోజులు ఇక్కడ ఉండే అవకాశం వచ్చి ఒక 3 days 4 days అండ్ ఇది రీఅరేంజ్ చేసేంత టైం దొరికితే చేద్దాము అని అలా హోల్డ్లో పెట్టాను అనమాట. ఒకవేళ ఫ్యూచర్లో నేను అలా ఏదైనా ప్లాన్ చేస్తే మీ అందరితో మళ్ళీ షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో ఇప్పుడు అందరూ చాలామంది హోమ్ టూర్ అడుగుతారు. ఆబ్వియస్గా నేను వచ్చే కొంచెం టైంలో నాకు మా పేరెంట్స్తో స్పెండ్ చేయడానికే టైం సరిపోవట్లేదు. హోమ్ టూర్ అంటే కొంచెం ఎఫర్ట్ పెట్టాలి కదా, టైం స్పెండ్ చేయాలి. సో ఏదో ఒక హడావుడి సరిపోతుంది, అందుకే చేయడం కుదరట్లేదు అనమాట. చూద్దాం ఎప్పుడవుతుందో. ఓకేనా, ఇప్పుడైతే గుడికి వెళ్ళాలి, శివాలయానికి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఒక శివాలయం ఉంది. మా చిన్నప్పటి నుంచి ఆ శివాలయంకి వెళ్ళాలి అలవాటు, కానీ నా పిల్లయ్యకి ఎప్పుడు వెళ్ళలేదు. సో చిన్నప్పుడు వెళ్ళిందే, మళ్ళీ ఇప్పుడు వెళ్దాము అని అనిపించింది. వెళ్తాను, కార్తీక మాసంలో వచ్చాను కాబట్టి వెళ్దామని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు మధ్యాహ్నం కూడా మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక చోట గ్యాదర్ అవుతున్నాము. అవన్నీ కూడా మీకు వీడియోలో పోస్ట్ చేస్తాను. సో వీడియో దాకా అయితే చూసేయండి. ఇక వెంటనే గుడికి అయితే వచ్చేసాం. గుడికి రాగానే నేను ముందైతే స్వామివారి దర్శనం కన్నా ముందు ఈ గోస్తని నదిలోకి వెళ్ళాను. ఎంత
ప్లెజెంట్ గా ఉందో చూడండి. వ్యూ మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా. ఇది గుడికి జస్ట్ ఆనుకుని ఉంటుంది. చాలా మంది కార్తీక మాసంలో ఇక్కడ ఈ నదిలో స్నానం చేసి శివాలయానికి దర్శనానికి అయితే వెళ్తారనమాట. మేము టైం కాని టైంలో వచ్చాం కాబట్టి అంత ప్రిపేర్డ్ గా రాలేదు. సో అక్కడికి వెళ్ళాక అయితే ఫీల్ అయ్యాను, ఇక్కడ స్నానం చేసి అప్పుడు గుడికి అయితే వెళ్తే బాగుంటుంది కదా అని అనిపించింది. వాటర్ అయితే ఎంత ప్యూర్ గా ఉందోనండి చూడండి. అక్కడి నుంచి రాబుద్ది కాలేదు, చాలా ప్లెజెంట్ గా అనిపించింది. అండ్ ఇక్కడికి మేము మీకు చెప్పాను కదా ఇందాక, చాలా రోజుల తర్వాత వచ్చాము. ఇది వరకు మేము ఉన్న పాత ఇంటికి ఈ టెంపుల్ కొంచెం దూరంగా ఉండేది, అందుకే మంత్లీ వన్స్ అలాగా కార్తీక మాసంలో ఒకసారి వచ్చి వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు కొత్త ఇంటికి దగ్గరగానే ఉంది. అమ్మ వాళ్ళు అయితే డైలీ ఈ టెంపుల్ ని విజిట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంది గుడి ఎంత దగ్గరగా ఉందో చూడండి. గుడికి ఆనుకునే గోస్తని నది ఉంది. గోస్తని నది నిత్య పుష్కరం అంట. దీనికి మధ్యాహ్నం 12కి ఇక్కడ స్నానం చేస్తే ఈ నదిలో పుష్కర స్నానం చేసినంత ఫలితం వస్తుందంట. ఈ గుడి ప్రాంగణం చూడండి ఎంత విశాలంగా ఉందో, చాలా పెద్దగా ఉంది కదా. మా చిన్నప్పుడు ఇంతలా ఉండేది కాదు. ఈ మధ్యన రీకన్స్ట్రక్షన్ అదంతా చేసి నీట్ గా చేశారు, అందుకే చూడడానికి ఎంత బాగుందో. అండ్ ఇక్కడే ఆంజనేయ స్వామి విగ్రహము, అలాగే పక్కనే శివలింగము అన్ని ఉన్నాయి. సో శివలింగం విడిగా ఉంది కాబట్టి అభిషేకం చేద్దాము, నది నీళ్లు పక్కనే ఉన్నాయి కాబట్టి ఈ ఫెసిలిటీ చాలా తక్కువ గుళ్ళో ఉంటది. సో దొరికింది కదా ఈ ఛాన్స్ అని చెప్పేసి నీళ్లతోనే శివయ్యకి అభిషేకం చేద్దామని అనుకున్నాను. ఎక్కడో ఉన్న గుడికి పరిగెత్తుకుంటూ వెళ్తాము. మా ఊర్లో మా ఇంటి పక్కన ఉన్న గుడికి రావడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది అనమాట. కానీ ఈ రోజుకైనా ఇలా వీలుంది, ఆ శివయ్య దయ ఇప్పటికైనా నా మీద కలిగింది, నేను ఈ గుడికి రాగలిగాను అని అనుకుని అభిషేకం చేసుకుని దీపారాధన చేసుకుని స్వామివారి దర్శనం చేసుకున్నాను. ఇంతకీ ఇది సోమేశ్వర స్వామి దేవాలయం అన్నమాట. మీకు చెప్పలేదు కదా శివాలయం అంటున్నాను కానీ శివుడి పేరు ఇక్కడ సోమేశ్వర స్వామి. ఇక గుడిలో దర్శనం కూడా చాలా ప్లెజెంట్ గా లీజర్ గా చేసుకున్నాను అనమాట, హడావుడి లేకుండా. అండ్ గుడి కూడా చాలా ఖాళీగా ఉంది, దాంతో ఇంకా హ్యాపీగా అనిపించింది. అంత హడావుడిలో అంతమంది జనంలో గుడిలో దర్శనం అంటే నాకు కొంచెం అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఇంత ప్లెజెంట్ గా ఉండాలి గుడికి వెళ్ళామంటే, మన మైండ్ ఫ్రెష్ అవ్వాలి అని అనుకుంటాను. ఇకైతే ఇంటికి వచ్చేసి రెడీ అవుతున్నాను అనమాట. ఆ రోజు విదేయ భోజనాలు హడావుడి ఉంది కదా, దానికోసం ఈ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి కలంకారీ శారీ, ఆల్ ఓవర్ నిజామీ ప్రింట్ వచ్చిన చెన్నూరి సిల్క్ శారీ అనమాట. దానిపైన బ్లౌజ్ వచ్చేసి ఇలా రెడ్ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నాను. బార్డర్ రెడ్ కలర్ ఉంది కాబట్టి ప్లెయిన్ పట్టు శారీ. అండ్ దానిపైన చాలా సింపుల్ గా మగ్గం వర్క్ అయితే చేయించుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీకి నేను ఇలా పర్ల్ జ్యువెలరీ అయితే పేరప్ చేస్తున్నాను. ఇది గోల్డ్ జ్యువెలరీ, దాని మీద పికాక్స్ అవన్నీ వచ్చినాయి. డార్క్ కలర్ శారీ కాబట్టి పర్ల్ సెట్ అయితే చాలా బాగుంటుంది అని ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. రెడీ అయ్యాక నా ఫుల్ శారీ లుక్ అయితే ఇలా ఉంది. చూడ్డానికన్నా కట్టుకుంటే శారీ ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకా రోజు విజయ భోజనాల సందర్భంగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి కలిపి ఒక షార్ట్ అయితే పోస్ట్ చేద్దాం మన ఛానల్లో అని అనుకున్నా. దానికోసం ఒక థీమ్ అనుకున్నా, అందరూ ఒక్కొక్కళ్ళు గుమ్మ నుంచి ఎంటర్ అవుతున్నట్టు షార్ట్ తీసుకుని క్లబ్ చేద్దామని అనుకున్నా. కాకపోతే స్టార్టింగ్ లో ఇంట్లో ఉన్న వాళ్ళ వరకు మెయిన్ షార్ట్స్ అయితే తీసుకోవడం కుదిరింది. తర్వాత అందరూ వచ్చినప్పుడు ఒకేసారి వచ్చారు అండ్ లేట్ గా కూడా వచ్చారు. లంచ్ టైం అయిపోయింది, ఇంకా హడావుడు అయిపోయింది, మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి ఎలా వచ్చినట్టు ఎలా కుదిరినట్టు అలాగే తీసేసాను అనమాట వీడియో క్లిప్స్. ఆ షార్ట్ కూడా నేను పోస్ట్ చేశాను, మీలో చాలా మంది చూసారు, మంచి మంచి కామెంట్స్ కూడా పెట్టారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఆ రోజు లంచ్ మెనూ అనమాట ఇదంతా. కొబ్బరికాయ పచ్చడి, పప్పు, సాంబార్, వంకాయ కూర, కందా బచ్చలి, పొట్టు కూర. అండ్ ఇవన్నీ పక్కా గోదావరి స్టైల్ రెసిపీస్ అనమాట. కార్తీక మాసం భోజనాలు అంటే ఇవన్నీ కంపల్సరీ ఉండాల్సిన రెసిపీస్. అలాగే పులిహోర, చక్కెర పొంగలి, ఇవన్నీ రెగ్యులర్ గా ఉండేవి. అండ్ ఇంకా అమ్మ పాల తాలికలని ఇంకా కొన్ని స్వీట్స్ కూడా తయారు చేసింది, అవన్నీ నేను అక్కడ షూట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అసలు హడావుడి ఇక్కడ స్టార్ట్ అయిపోయింది అనమాట. చాలా మందికి ఈ భగిని హస్త భోజనాలు అంటే ఏంటో తెలియదు, తెలిసిన పర్ఫెక్ట్ గా ఏం చేస్తారు ఆ రోజున, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అన్నది తెలియదు కదా. సో ఇక్కడ మా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అన్నది చిన్నగా చెప్తాను. అండ్ ముందుగా అయితే చెల్లెలు కానీ అక్కలు కానీ ఉంటారు కదా, వాళ్ళకి బొట్టుంచి పసుపు, కుంకుమ, తాంబూలం, చీర, పువ్వులు, పళ్ళు అన్ని ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చినవన్నీ కూడా తాంబూలం కింద పెట్టి ఇస్తారనమాట.
సో తర్వాత భోజనానికి కూర్చుంటారు అనమాట. ఇంకా ఆ రోజు నా పక్కన కూర్చుంది కదా, తను వచ్చేసి అమ్మమ్మ అనమాట. మా నాన్నగారికి అక్క అవుతుంది. అంటే మా నాన్నగారు అన్నదమ్ములు నలుగురు, వాళ్ళందరికీ ఒకటే సిస్టర్ అనమాట మా అమ్మమ్మ. తర్వాత మా అమ్మకి ముగ్గురు అన్నదమ్ములు, వాళ్ళు వచ్చారు. అలాగే నాకు నలుగురు అన్నదమ్ములు ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇక్కడే వచ్చారు. అండ్ నాకు సిస్టర్స్ ఇంకొక నలుగురు ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. అందరికి ఇక్కడే భోజనం తినిపించాము. మన ఓన్ బ్రదర్స్, సిస్టర్స్, కజిన్స్ అందరికి అయిపోయాక ఇంకా రిలేషన్ వైజ్ కూడా కొంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటారు కదా. అంటే మా మరదలు ఉంది, తను మా హస్బెండ్ ని బ్రదర్ కింద పిలుస్తుంది కాబట్టి తనకు కూడా భోజనం పెట్టింది అనమాట. అలాగా అందరికి ఏదో ఒక వరుసన బ్రదర్స్, సిస్టర్స్ అయ్యేవాళ్ళు అందరూ కూడా మీట్ అయ్యాము. సో అందుకే చాలా రిలేషన్స్, చాలా కన్ఫ్యూజన్ అనమాట. ఎవరెవరికి ఇచ్చుకుంటున్నారో తెలియనంత బిజీగా అయిపోయింది. సో వీడియో అయితే అంత ఎక్కువగా షూట్ చేయలేదు, కానీ చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట. హ్యాపీగా అనిపిస్తుంది ఆ హడావుడంతా చూస్తుంటే. ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు మా అందరికి కూడా ఇలా కాళ్ళకి దండం పెట్టి అందరికి ముద్దులు తమ్ముడు అనమాట. సో మా మరదలకి మా తమ్ముడికి ఆ రోజు మ్యారేజ్ డే, 12th మ్యారేజ్ యానివర్సరీ. సో వాడి మ్యారేజ్ డే కూడా ఉంది అని ఇంకా అందరూ కంపల్సరీ మీట్ అవ్వాలి అని చెప్పేసి ఇంకా అనుకుని ఇలా ప్లాన్ చేసుకున్నాము. మనలో మన ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు ఉంటారు సర్ప్రైజెస్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు, పక్క వాళ్ళకి ఏం సర్ప్రైజ్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని ఆలోచించేవాళ్ళు. సో మాలో అయితే మా తమ్ముడు అలా అని చెప్పుకోవచ్చు. ఆ రోజు మా అక్క చెల్లెళ్ళందరికీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ఒక మంచి గిఫ్ట్ అయితే ప్రెజెంట్ చేశాడు. అదేంటో ఇప్పుడు మీరు కూడా చూస్తారు. ఒక ప్రాబ్లం అండి నాకు ఎప్పుడు మా తమ్ముడితోటి, ఎప్పుడు వాడే సర్ప్రైజ్ చేస్తూ ఉంటాడు. నేను ఏదైనా సర్ప్రైజ్ రిటర్న్ లో చేయాలి అని అనుకుంటే వాడికి అన్నీ తెలుసు, వాడికి దగ్గర అన్నీ ఉంటాయి. అండ్ జెంట్స్ కూడా తీసుకోవడానికి ఏం పెద్దగా ఉండవు. అండ్ వాడు చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తాడు. నాకు అంత క్రియేటివిటీ ఉండదు, అంత నెట్వర్క్ కూడా ఉండదు. వాడికి మంచి నెట్వర్క్ ఉంటుంది అనమాట, ఫ్రెండ్స్ సపోర్ట్ అంతా కూడా ఉంటుంది. సో వాడికి మంచి మంచి ఐడియాస్ వస్తాయి. సో ఎప్పుడు వాడి ముందు సరెండర్ అయిపోవడమే. సర్ప్రైజెస్ ఇవ్వడంలో మటుకు వాడే గ్రేట్ అని చెప్పుకోవాలి. చూసారు కదా, మొత్తానికి మా అక్క చెల్లెళ్ళందరితోటి మా తమ్ముడు ఉన్న ఒక ఫోటోని ఇలా మాకు గిఫ్ట్ అయితే ఇచ్చాడు. మా అక్క చెల్లెళ్ళు రేర్ గా కలుసుకునే వాళ్ళం అండి. ఎందుకంటే నేను ఇది వరకు సింగపూర్ లో ఉండేదాన్ని, మా సిస్టర్ ఇంకొక ఆమె యుఎస్ లో ఉండేది. ఎప్పుడో 4 years ఒకసారి అలా కలిసేవాళ్ళం. ఇప్పుడు ఈ మధ్యన నేను ఇండియాకి షిఫ్ట్ అయిపోయాక తను కూడా షిఫ్ట్ అయిపోయింది. అలా ఇయర్లీ ట్వైస్ అలా కలుస్తున్నాం అనమాట. కలిసినప్పుడు చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాము. అందరి దగ్గర పసుపు కుంకాలు అయితే తీసుకోవడం అయిపోయింది. ఇంకా భోజనాల సెక్షన్ లోకి వెళ్లే ముందు ఒకసారి నాకు వచ్చిన శారీస్, గిఫ్ట్స్ అన్ని తీసుకొచ్చి ప్యాక్ చేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే భోజనాలు అయిన వెంటనే రిటర్న్ హైదరాబాద్ కి అయితే బయలుదేరిపోవాలి. నైట్ కి హైదరాబాద్ కూడా రీచ్ అయిపోవాలి. అదే హడావుడు అనమాట. ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. అమ్మ అందరికి వడ్డీ చేస్తుంది. ఇంకా భోజనం స్టార్ట్ అయ్యేటప్పుడు మటుకు ఎవరు బ్రదర్స్ కి వాళ్ళు నెయ్యి వరకు వడ్డించుకున్నారనమాట. నిజంగానే వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు అవర్ కల్చర్ అండి. మన కల్చర్ లో చాలా రకాల ఫెస్టివల్స్ ఉన్నాయి. ఒకటి దేవుణ్ణి పూజించే ఫెస్టివల్స్ అయితే, ఇంకొకటి ప్రకృతిని పూజించే ఫెస్టివల్, ఇంకొకటి రిలేషన్స్ ని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్. ఇలా అన్ని రకాల ఫెస్టివల్స్ మన హిందూ కల్చర్ లో ఉన్నాయి. మనం చాలా బ్లెస్డ్ అనే చెప్పుకోవాలి. హ్యాపీ యానివర్సరీ. Yes, you. Thank you all. Thank you all. Thank you all. అలా సింపుల్ గా యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేసేసాము. తర్వాత ఇక్కడ ఉన్న కుట్టి పాప వచ్చేసి నా మనవరాలు, అంటే మా అక్కకి మనవరాలు. మా అక్క ఇంట్లో 2 generations తర్వాత పుట్టిన ఆడపిల్ల అనమాట. తనైతే చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా ఆడపిల్లలు లేరు కాబట్టి ఆడపిల్లలు చూడగానే చాలా స్పెషల్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా ఆ రోజు ఆ టైంలో నా సిచ్యువేషన్ ఏంటంటే వీళ్ళందరినీ వదిలిపెట్టి అక్కడికక్కడే బయలుదేరి హైదరాబాద్ రిటర్న్ రావాలి. నేనేమో అలా రాలేకపోతున్నాను, చాలా లేట్ అయిపోతుంది ఒక పక్క నుంచి. ఇంకా మొత్తానికైతే విత్ ఇన్ 5 minutes లో మొత్తం అంతా ప్యాక్ చేసుకుని 4 o'clock అంతా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా హైదరాబాద్ రీచ్ అయ్యేటప్పటికి నైట్ 12:30 అయితే అయిపోయింది. సో అదండి ఈ రోజు వీడియో. మా పేరెంట్స్ హౌస్ లో నా రూమ్ టూర్, అలాగే మా ఇంటి దగ్గర ఉన్న ఒక మంచి శివాలయం, ఆ వ్యూ, అండ్ అలాగే ఈ రోజు మా సెలబ్రేషన్స్ అన్ని కూడా మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా. వీటిలో ఏది ఒక్కటి నచ్చినా డోంట్ ఫర్గెట్ టు లైక్. అండ్ ఇంకా ఈ వీడియో ఇంకా నచ్చింది అనుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సీ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. ఇంకొక మంచి బ్యూటిఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.